ఓకే. సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ గురించి మనం కాస్త డీటెయిల్గా ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అసలు అంటే ఏంటి, సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ఏంటి, మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అది, అండ్ అంటే దాని ప్రాపర్టీస్, దేని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనాలి, క్వాడ్రిలేటరల్కి సైక్లిక్ క్వాడ్రిలేటరల్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా, అండ్ దాని ప్రాపర్టీస్ ఏంటి, ఎట్లా బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఇదంతా కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ని డ్రా చేద్దాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అనగానే మనకి సర్కిల్ లోపల ఉండాలి. ఒక సర్కిల్ తీసుకుందాం. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్, సర్కమ్ సర్కిల్ అట్లాంటిది కూడా చూసారు మీరు. సర్కమ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అండ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే జాయింట్ అవ్వాలి. అంటే దీని వెట్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ వెట్సెస్ మనకి టచ్ చేస్తూ ఉండాలి. సర్కిల్ ఈ సైడ్ టచ్ చేయాలి. మనం ఓన్ క్వాడ్రిలేటరల్. ఇక్కడ దీనిలో ఏం చేస్తారు, ఈ పాయింట్ని ఏ అని రాయండి. ఏ, బి అండ్ సి అండ్ డి, అండ్ దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది let's suppose
దీన్ని ఓ అని పేరు పెట్టారు అనుకోండి. ఓ రైట్. ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు సైక్లిక్ అనాలంటే రీజన్ రీజన్ ఏంటంటే ఈ డిస్టెన్స్ కనుక మీరు మెజర్ చేశారనుకోండి, ఏ డిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఈ సెంటర్ దగ్గర నుంచి ఈ డిస్టెన్స్ అండ్ తర్వాత ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ సేమ్ ఉంటాయి. డిస్టెన్స్ డిస్టెన్స్ సెంటర్ దగ్గర నుంచి డిస్టెన్సెస్ సేమ్ ఉంటాయి. ఓకే, ఇది సపోజ్ దీని రేడియస్ అన్నారు అనుకోండి, ఇది కూడా రేడియస్ అవుతుంది. ఇది రేడియస్ ఆఫ్ ది సర్కిల్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ ఆఫ్ ది సర్కిల్, రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఇలా ఉండాలి. ఈక్వల్ డిస్టెన్సెస్ లో ఉంటే ఓకే, సెంటర్ దగ్గర నుంచి దాన్ని ఏమంటారంటే సైక్లిక్, ఈ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు. ఓకే, ఓకే. సో ఈ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో ఫస్ట్ ఈ క్వాడ్రిలేటరల్ ఏదైతే ఉందో అది ఇన్స్క్రైబ్డ్ క్వాడ్రిలేటరల్, అంటే లోపల మాత్రమే ఉండేటటువంటి క్వాడ్రిలేటరల్. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ నోట్ చేశాను, సెకండ్ థింగ్ ఏబిసిడి ఆర్ కోసైక్లిక్. ఏబిసిడి ఆర్ ఈ కోసైక్లిక్ అనే ఫీచర్ ఇట్స్ యునిక్ ఫీచర్, కోసైక్లిసిటీ ఏబిసిడి. ఓకే, ఎక్కడైతే ఈ క్వాడ్రిలేటరల్ వెట్సెస్ కనుక సర్కిల్ ని టచ్ చేస్తున్నాయో ఆ వెట్సెస్ కోసైక్లిక్ అవుతాయి. అండ్ ఆల్రెడీ చెప్పుకున్న ఓ దగ్గర నుంచి ఈ ఓ సెంటర్ అనుకున్నాం కదా, ఈ ఓ సెంటర్ దగ్గర నుంచి మనకి ఈ వెట్సెస్ కి కనుక జాయిన్ చేస్తే దాన్ని ఏమంటామంటే సర్కమ్ రేడియస్ అంటాం. మీరు దీన్ని స్మాల్ ఆర్ తో ఇండికేట్ చేయొచ్చు అండ్ క్యాపిటల్ ఆర్ తో కూడా ఇండికేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. క్యాపిటల్ ఆర్ తో కూడా ఇండికేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను క్యాపిటల్ ఆర్ పెట్టాను, మన ఇష్టం అది. బట్ అక్కడ సిచ్యువేషన్ బట్టి ప్రాబ్లం ఎలా అంటే అలాగా మనం నేర్పించేటప్పుడు క్యాపిటల్ ఆర్ అంటాం. క్వశ్చన్లో కనుక వేరేగా ఇస్తే వేరేగా ఫాలో అవ్వాలి. క్యాపిటల్ ఆర్ మనం ఎలాగైతే మనం సర్కమ్ సర్కిల్ విషయంలో ఎలాగైతే డీల్ చేస్తాం అట్లాగే ఇక్కడ కూడా ఎందుకంటే ఈక్వల్ డిస్టెన్స్ లోపల ఉన్నటువంటి సర్కిల్ అవడం వల్ల దీన్ని క్యాపిటల్ ఆర్, దీన్ని ఏమంటారు సర్కమ్ రేడియస్ అంటారు. సర్కమ్ రేడియస్ క్యాపిటల్ ఆర్, సర్కమ్ రేడియస్ అని ఇండికేట్ చేస్తారు. ఓసి ఇది సేమ్ ఉంటుంది ఆర్జిన్ దగ్గర నుంచి. అయితే మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇది ఎలా ఫామ్ అవుతుంది, అసలు ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే ఇది ఫామ్ చేయడానికి ఇదే డయాగ్రామ్ ని మళ్ళీ కాపీ చేస్తున్నాను. ఓకే, ఇదే డయాగ్రామ్ ని మళ్ళీ ఇక్కడ కాపీ చేస్తాను. ఓకే, దీనిలో మనకు అవసరం లేని తీసేద్దాం. క్యాపిటల్ ఆర్, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఫీచర్లో మనం ఏం చేద్దామంటే జనరల్గా మనకి ఎట్లా ఫామ్ అవుతుంది, పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ అంతే కదా మనకు వచ్చేది. ఈ పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటే ఇక్కడ మిడ్ పాయింట్ టార్గెట్ చేసుకోండి, ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి
ఇట్లా పర్పెండిక్యులర్ బైసెక్టార్ వెళ్ళాలి. పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఓకే, పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఇలా, ఇదొక పర్పెండిక్యులర్ బైసెక్టార్. తర్వాత ఇలా అబ్జర్వ్ చేస్తే మీరు మళ్ళీ మనం ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఈ సైడ్కి ఇట్లా, ఇట్లా ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్. అంటే ఏమర్థమైంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. ఓకే, అది మాత్రమే మనకి ఏమొస్తుంది, సెంటర్ ఫామ్ అవుతుంది. ఆ సెంటర్ దగ్గర నుంచి ఏదో వెటెక్స్ కి రేడియస్ గా తీసుకుని సర్కిల్ గీస్తే ఈ క్వార్టర్లేటరల్ 4 వెట్సెస్ ని టచ్ చేస్తా మనకు ఒక సర్కిల్ అనేది వస్తుంది అనే విషయం మీకు అర్థమైంది. ఓకే, ఇట్లా పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఇట్లా 4 సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్ కూడా మనం పర్పెండిక్యులర్ బైసెక్టార్స్ కనుక డ్రా చేసుకుంటే మనకి ఈ సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ వచ్చిన తర్వాత ఆ సెంటర్ ఐడెంటిఫై చేసి ఓ అని రాసేసుకుని ఆ సెంటర్ని అక్కడి నుంచి ఈ ఓ దగ్గర నుంచి సి రేడియస్ గా రేడియస్ గా తీసుకుని మనం ఒక సర్కిల్ డ్రా చేస్తే ఆల్ వెట్సెస్ ని టచ్ చేస్తూ, లైక్ ట్రయాంగిల్ ఎలాగైతే అలాగా ఆల్ వెట్సెస్ ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ సర్కిల్ ఏమని పిలుస్తారంటే సర్కమ్ సర్కిల్ అని పిలుస్తారు. ఈ సెంటర్ ని సర్కమ్ సెంటర్ అంటారు, అండ్ ఈ రేడియస్ ని సర్కమ్ రేడియస్ అని పిలుస్తారు. ఏబిసిడి కాన్సైక్లిక్ పాయింట్. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఓకే, నెక్స్ట్ బైసెక్టార్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. దానిలో మనకు ఉన్నటువంటి ఫిగర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే స్క్వేర్, రెక్టాంగిల్, పారలాగ్రామ్, ట్రెపీజియం అండ్ యాంటీ పారలాగ్రామ్. అండ్ ట్రెపీజియం ఫ్యామిలీలో ఏంటంటే మనకి ఐసోసెలిస్ ట్రెపీజియం మాత్రమే, అంటే అట్లీస్ట్ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉండే ట్రెపీజియమ్స్ మాత్రమే ఈ సైక్లిక్ ప్రాపర్టీని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ రిజల్ట్ ని ఇవ్వగలుగుతాయి ట్రెపీజియం ఫ్యామిలీస్ లో. ఓకే, స్క్వేర్ నో ప్రాబ్లం, బైసెక్టార్స్ సైడ్ల యొక్క బైసెక్టార్ మనకి దే ఆర్ కాంకరెంట్. అట్లాగే రెక్టాంగిల్ అంతే, పారలాగ్రామ్ కూడా ఈ ప్రాపర్టీని చూపిస్తుంది. ఒక రాంబస్ అండ్ కైట్, రాంబస్ అండ్ కైట్ ఈ రెండు కూడా మనకి ఈ ప్రాపర్టీని చూపించవు. ఓకే, ఈ కాన్సైక్లిక్ ప్రాపర్టీని చూపించవు అనమాట. ట్రెపీజియంలో కూడా ఐసోసెలిస్ అంటే రెండు సైడ్లు ఈక్వల్ గా ఉంటాయి. 4 సైడ్స్ డిఫరెంట్ గా ఉండే ట్రెపీజియం కూడా ఉంటుంది. 2 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాం, 3 సైడ్స్ ఈక్వల్ గా ఉండే థర్డ్ వన్ డిఫరెంట్ గా ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెపీజియం ఫ్యామిలీస్ అంటాం వాటిని అన్నింటినీ కలిపి. ఆ ట్రెపీజియం ఫ్యామిలీస్ లో అట్లీస్ట్ 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండేటటువంటి ట్రెపీజియమ్స్ మనకి కాన్సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ని ఇవ్వగలుగుతాయి. తర్వాత యాంటీ పారలాగ్రామ్ అంటే ఏం లేదు, పారలాగ్రామ్ లో మనకి సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి. సైడ్స్ ప్యారలల్ గా ఉంటే అండ్ లెన్స్ సేమ్ గా ఉంటాయి. ఇందులో యాంటీ పారలాగ్రామ్ అనేది సైడ్స్ ప్యారలల్ గా ఉంటాయి, డిఫరెంట్ డైరెక్షన్ ఇంటర్సెక్ట్ అయ్యే ప్యారలల్ గా యాంటీ పారలాగ్రామ్ అంటాం కానీ అది కూడా మనకి కాన్సైక్లిక్ క్వాడ్రిలేటరల్ ని ఇస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీ చూస్తే సమ్ ఆఫ్ డయాగోనల్స్ 180. సమ్ ఆఫ్ డయాగోనల్స్ అంటే డయాగోనల్స్ ఏంటి, ఏ ప్లస్ సి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి 180. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వెరీ ఈజీగా ఉంటుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర యాంగిల్ సి దగ్గర యాంగిల్ యాడ్ చేస్తే 90 అట్లా వస్తుంది. నెక్స్ట్ టాలమీస్ థీరం, ఏసీ బిడి అంటే ఏసీ ఇంటూ బిడి ఈజ్ ఈక్వల్ టు AC into BD is equal to AC into BD is equal to Ptolemy's theorem. AC into BD equal to అంటే product of diagonals. AC BD product of diagonals is equal to AB into CD. AB into CD అంటే AB and CD product of sides plus product of BC and DA. ఇది Ptolemy's theorem.
నెక్స్ట్ ఏరియా, దీని ఏరియాకి వచ్చేసరికల్లా ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి ఎస్ మైనస్ డి, వేర్ ఏ స్టాండ్స్ ఫర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి హోల్ డివైడెడ్ బై 2. అండ్ 4, ఈ సైడ్స్ లెంత్లు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబి ప్లస్ సిడి చూడండి, ఏబి ప్లస్ సిడి ఆపోజిట్ సైడ్స్ సమ్ కనుక చేస్తే ఈ కాన్సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఆపోజిట్ సైడ్స్ సమ్ ఈక్వల్గా ఉంటుంది, బీసీ ప్లస్ ఏడి. ఓకే, మంచి ప్రాపర్టీ ఇది, బీసీ ప్లస్ ఏడి. ఇకపోతే ఈ బిఓడి, యాంగిల్ బిఓడి ఈ ఏ కన్నా డబుల్ ఉంటుంది. బిఓడి ఇక్కడ యాంగిల్ ఏ మెజర్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ, ఇక్కడ యాంగిల్ ఏ తీసుకున్నప్పుడు ఈ యాంగిల్ ఏ బిఓడి ఈ యాంగిల్కి ఇది ఈ యాంగిల్కి డబల్ ఉంటుంది. ఇటు సైడ్ కాదు, ఇటు సైడ్ ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 60 degrees ఉందనుకోండి, ఇది 120 degrees డబుల్ ఉంటుంది. ఓకే, ఇది సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఇట్లా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీని కనుక మనం ఎక్స్టెన్షన్ చేస్తే అంటే ఏపీడి, ఇప్పుడు ఈ వీటిల్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసాం అనుకోండి, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ పి అనే పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇట్లా జాయిన్ చేసాం, ఇట్లా తీసుకొని ఇక్కడ ఈ డయాగోనల్ సిడిని ఎక్స్టెన్షన్ చేసాం, అట్లాగే ఏపీని కూడా ఎక్స్టెన్షన్ చేసాం. సపోజ్ అజ్యూమ్ దట్ దే మీట్ అట్ పి దగ్గర మీట్ అయినప్పుడు అప్పుడు పిడిసి అండ్ పిఏబి, ఓకే, అదొక ట్రయాంగిల్. పిబిసి ఒక ట్రయాంగిల్ అవుతుంది, పిఏడి ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఏం రాసుకోవచ్చు అంటే పిఏ బై పిబి, అదే రాసాం ఇక్కడ, పిఏ బై పిబి, ఇక్కడ ఎక్కడో పి ఉంటుంది అనుకోండి, పిఏ బై పిబి ఇజ్ ఈక్వల్ టు పిడి బై పిసి. ఇది కూడా ఈ కాన్సైక్లిక్లో మీరు నేర్చుకోవాల్సినటువంటి మంచి ప్రాపర్టీ.